ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్. 4న పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. నింగిలో వెళ్లనున్న ప్రోబా-3 ఉపగ్రహం. ప్రపంచంలో ఇది మొదటిసారిని ఈఎస్ఏ సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం పరస్పర సమన్వయంతో ఒక పద్ధతిలో భూకక్షలో వ్యవహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలో ఇది మొదటిసారి అని ఈఎస్ఏ తెలిపింది. ఏపీలో 24 జిల్లాల్లో ఎయిడ్స్ విస్తృతి అధికం. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది రోగులు. తర్వాతి స్థానాల్లో కాకినాడ 18,000, తర్వాత తూర్పుగోదావరి 17,000, పల్నాడు 17,500, గుంటూరు 16,600. రెండేళ్లలో తొలి టైటిల్. పురుషుల్లో విజేత లక్ష్య సేన్. డబుల్స్ ఛాంప్గా గాయత్రి జోడీ. సయ్యద్ మోడీ. అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు, లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారు. జైషా ఐసీసీ ఇన్నింగ్స్ షురూ. చైర్మన్గా బాధ్యతల స్వీకరణ. 2031 వరకు భారత్ ఆతిథ్య దేశంగా నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో ఇతర దేశంలో ఆడేందుకు అనుమతిస్తేనే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ పద్ధతిని అంగీకరిస్తామని పాకిస్తాన్ బోర్డు చెబుతోంది. డాలర్ను పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తా ట్రంప్ హెచ్చరిక. సైబర్ నేరాలతో జాగ్రత్త. డిజిటల్ ఏఐ నేరాలు పెరుగుతున్నాయి. డీజీపీలు, ఐజీపీలు సదస్సులో ప్రధాని మోడీ. బుసాన్లో కుదరని ప్లాస్టిక్ ఒడంబడిక. ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా ప్రత్యేక ఒడంబడిక కుదుర్చుకునేందుకు ప్రపంచ దేశాలు దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో వారం పాటు జరిపిన చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితులు విధించాలన్న ప్రతిపాదనపై అంతర్ప్రభుత్వ సభ్యుల కమిటీ 5వ సదస్సు ఆదివారం ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. పరిమితి లేని విధించకపోతే ఆ ఉత్పత్తి 2040 కల్లా 70% మేర పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలని 100కు పైగా దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ ప్రతిపాదనను భారత్ సహా పదుల సంఖ్యలో దేశాలు వ్యతిరేకించాయి. చైనాలో బంగారు పంట. 1000 టన్నుల నిల్వలు వెలుగులోకి. విలువ 7 లక్షల కోట్లకు పైమాటే. చైనాలో భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లో వాంగు గోల్డ్ ఫీల్డ్లో జరిపిన తవ్వకాల్లో వీటిని గుర్తించారు. ఇక్కడ ఏకంగా 1000 టన్నులకు పైగా పసి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నిల్వ 7 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు పెట్రోల్, విద్యుత్ ప్రియాస్ను తయారు చేసిన రికార్డు టయోటాది. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అక్కడికక్కడ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది వాహనం మిరాయి కూడా టయోటా సృష్టి. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్ వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యతనిస్తామని టయోటా చైర్మన్ అకిడో టయోటా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టిని హైడ్రోజన్ పైకి మళ్లించింది.